శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ 28. ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ధనుస్సు రాశివారు తమలోని సృజనాత్మక శక్తిని పూర్తిగా వెలికితీసే ప్రయత్నంలో ఉంటారు. కొత్త ఆలోచనలు మరియు నూతన విధానాలతో ముందుకు సాగడానికి ఇది అనుకూలమైన సమయం. మీ యొక్క మధురమైన మాటలు మరియు సౌమ్యమైన ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి మరియు మీ పనులను సులభతరం చేస్తాయి. ఆర్థికంగా ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఊహించని ధనలాభాలు పొందే అవకాశం ఉంది. మీరు చేసిన గత పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తట్టే సూచనలు ఉన్నాయి. మీరు ఇతరులకు సహాయం చేయడానికి మరియు వారి నుండి సహాయం పొందడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతర్దృష్టిని విశ్వసించండి. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు మీకు సరైన మార్గనిర్దేశం చేస్తాయి. మీరు మీ యొక్క తెలివితేటలు మరియు విశ్లేషణాత్మక సామర్థ్యంతో ఆర్థికపరమైన సవాళ్లను అధిగమిస్తారు. ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఈ రోజు స్థిరంగా ఉంటుంది. అయితే మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీరు మీ దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడానికి ప్రయత్నించాలి. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతత కోసం మీరు ధ్యానం, యోగా లేదా మీకు ఆనందం కలిగించే ఇతర కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. పని ఒత్తిడి లేదా ఇతర సమస్యల వల్ల కలిగే మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సానుకూల దృక్పథంతో ఉండటం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. మీ ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోండి. ఉద్యోగస్తులకు ఈ రోజు వారి కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు మీ యొక్క అంకితభావంతో మరియు కష్టపడే తత్వంతో మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ యొక్క నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. మీ సహోద్యోగులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మరియు మీరు జట్టుకృషికి ప్రాధాన్యత ఇస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. ఇది మీ కెరీర్ వృద్ధికి సహాయపడుతుంది. మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ యొక్క కష్టానికి తగిన ఫలితం ఈ రోజు మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకమైన అవకాశాలను అందిస్తుంది. మీరు మీ యొక్క తెలివైన వ్యాపార నిర్ణయాల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది. మీ యొక్క మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడం ద్వారా మీరు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించవచ్చు. మీ యొక్క ఆర్థిక ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవడం చాలా ముఖ్యం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోండి. మీ యొక్క వినియోగదారులతో మరియు సరఫరాదారులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీ వ్యాపారానికి చాలా కీలకం. పోటీని తట్టుకుని నిలబడటానికి మీరు మీ వ్యాపార విధానాలలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విద్యార్థులకు ఈ రోజు విద్యపై దృష్టి సారించడానికి మరియు మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలమైన రోజు. మీ యొక్క జ్ఞాపకశక్తి మరియు గ్రహణశక్తి పెరుగుతాయి. ఇది మీరు చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి. మీ యొక్క ఉపాధ్యాయుల మరియు సీనియర్ విద్యార్థుల నుండి మీకు విలువైన సూచనలు మరియు సహాయం లభిస్తాయి. మీ యొక్క సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. అనవసరమైన విషయాలపై మీ దృష్టిని మళ్లించకుండా మీ లక్ష్యంపై కేంద్రీకరించండి.
మీరు చదువులో ఎదుర్కొంటున్న సమస్యలను మీ ఉపాధ్యాయులతో చర్చించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. క్రమం తప్పకుండా చదవడం మరియు పునశ్చరణ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశివారు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాలలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చే ముందు లేదా ఎవరి నుండి అయినా అప్పు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. రహస్యాలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించండి. మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి మరియు వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు మరియు మీ స్వంత విచక్షణతో వ్యవహరించండి. మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి మరియు కలుషితమైన ఆహారాన్ని తీసుకోకండి. ధనుస్సు రాశివారికి ఈ రోజు వారి కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో ప్రేమ మరియు ఆప్యాయత నిండిన వాతావరణం ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను అర్థం చేసుకుంటారు మరియు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబంలో ముఖ్యమైన విషయాల గురించి చర్చించడానికి మరియు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీ యొక్క బంధువులు మరియు స్నేహితులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక వినోదయాత్రకు లేదా ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మరియు ఒకరికొకరు మద్దతుగా నిలబడండి. మీ పిల్లల యొక్క ఆరోగ్యం మరియు విద్య గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ధనుస్సు రాశివారు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా మరియు సామరస్యంగా గడుపుతారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు అవగాహన పెరుగుతుంది. మీరు మీ భాగస్వామి యొక్క భావాలను గౌరవిస్తారు మరియు వారి యొక్క అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. మీ బంధాన్ని మరింత బలపర్చుకోవడానికి మీరు ఇద్దరూ కలిసి ఒక ప్రత్యేకమైన సమయాన్ని గడుపుతారు. ఒకరికొకరు బహుమతులు ఇవ్వడం లేదా ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలను మరియు సలహాలను గౌరవించండి. మీ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇద్దరి భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. మీ బంధాన్ని మరింత దృఢంగా ఉంచడానికి ఒకరికొకరు నమ్మకంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.